సరే నువ్వు ఒక పని చెయ్యి. ఫోన్ కట్ చేయకుండా అక్కడ ఏం జరుగుతుందో వినపడేలా ఫోన్ ఆన్ చేసి పెట్టు. అలాగే మేడం. బావా, కావేరి టర్మినేషన్ లెటర్ని నువ్వెందుకు చించిపెట్టడం? బావా, తనని నువ్వే కదా టర్మినేట్ చేశావు. డియర్ స్టాఫ్, అంతా ఒకసారి వినండి. మీ అందరి ముందే కావేరి గారు తప్పు చేశారని, తన వల్లే 100 కోట్ల ప్రాజెక్ట్ చేజారిపోయిందని తన మీద టెర్మినేషన్ చేస్తూ యాక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు మీ అందరి ముందే కావేరి గారి టెర్మినేషన్ క్యాన్సిల్ చేస్తూ తన అడ్వైజరీ పోస్ట్ని యథావిధిగా కొనసాగేలా నిర్ణయం తీసుకుంటున్నాను. ఎందుకంటే కావేరి వల్ల జరిగిన తప్పుని ఈరోజు తనే సరిదిద్ది చేజారిపోయిన మూర్తిగారి ప్రాజెక్టు తిరిగి మనకే వచ్చేలా చేసింది. తన స్టామినాను కావేరి గారు ప్రూవ్ చేసుకున్నారు. బావా, మూర్తి గారి తరపు క్లయింట్స్ క్లియర్గా డీల్ క్యాన్సిల్ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ నిర్ణయం ఎలా మార్చుకుంటారు? నీకేదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకో బావా. స్వయంగా మూర్తిగారే నాకు ఫోన్ చేసి డీల్ కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు ప్రియా. కావేరి గారే ఎండి మూర్తి గారిని కలిసి మన ప్రాజెక్టు గురించి పర్సనల్గా డిస్కస్ చేసి డీల్ ఓకే చేయించారు. సో కావేరి గారి క్యాలిబర్ని ఇవాళ మనం అంతా యాక్సెప్ట్ చేయాలి. ఎండి మూర్తి గారే కావేరి గారి ఐడియాలజీని చాలా గ్రాండ్గా అప్రిషియేట్ చేశారు. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని మరోసారి మీ అందరికీ అర్థం కావాలనే మీ మధ్య ఈ విషయం చెప్తున్నాను. ఇక్కడ తప్పు ఎవరు చేసినా శిక్ష ఉంటుంది. అలాగే కంపెనీ ఉన్నతిని ఎవరు నిలబెట్టినా వారి గౌరవం స్థాయి కూడా వాళ్ళకి ఇవ్వబడుతుంది. గో బ్యాక్ టు సీట్స్. కావేరి గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరేం చెప్పాలనుకుంటున్నారో కనీసం నేను వినే ప్రయత్నం కూడా చేయలేదు. మా కంపెనీలో అడ్వైజరీ స్థాయికి మీకు 100% అర్హత ఉందని ఒప్పుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.
ఇది ఈ కావేరి అంటే. మనతో పెట్టుకుంటే ఇట్లానే ఉంటది. క్యాబిన్లోకి వెళ్తా, జర పనుంది. మేడం, అంతా విన్నారు కదా? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక ప్రియ ఆగడాలకి అడ్డుకట్టపడినట్టే. థ్యాంక్ యూ అమూల్య, థ్యాంక్ యూ. ఓకే మేడం. అత్తయ్య, కావేరి వెనకడుగు వేయలేదు అత్తయ్య. తన స్థానాన్ని తను సంపాదించుకుంది. అవునే, అది అసాధ్యురాలు. త్వరలోనే ప్రియ పీడను కూడా ఈ ఇంట్లోంచి విరగడ చేసి కోడలి స్థానాన్ని కూడా సాధించుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆంటీ, ఈ టాబ్లెట్స్ ఉదయం సాయంత్రం భోజనం తర్వాత వేయండి. రేపు మార్నింగ్ వరకు అంతా సెట్ అయిపోతుంది. సరేనా? సరే బిడ్డా. చూస్తుండు బిడ్డా. జాగ్రత్త. ఆంటీ, టైంకి మెడిసిన్ ఇస్తూ ఉండండి. అలాగే బిడ్డా. నేను వెళ్ళి శివ కార్ని తీసుకొని వస్తాను. ఆంటీ, నేను కూడా వెళ్తాను. యాడికి బిడ్డా వెళ్ళేది? చేసేపు కూసోండ్రి, కాఫీ తాగిపోదురు గాని. కూసోండ్రి, కూసో బిడ్డా. 5 నిమిషాల కాఫీ తీసుకొని వస్తా, కూసోండ్రి. ఏంటండి, ఏదో దొంగని చూస్తున్నట్టు అలా చూస్తారేంటి? మీరేంటండి ఇక్కడ? అసలు ఇదేం సర్ప్రైజ్? నాకేం అర్థం కావట్లేదు. మీకే కాదు, నాకు కూడా అలాగే ఉంది. మరి శివ మీద మీరు పెట్టిన కేసు